ఆ ఒక శాస్త్రం ఉన్నదొల్లా అత్త మీద కోపము దుత్త మీద తీసిందట వెనకట ఒక కోడలు. వెనకటేంది ఇప్పుడు కూడా గట్లనే తీస్తున్నారు అనుకో, అది వేరే ముచ్చట. అయితే ఇప్పుడు ఈ శాస్త్రము నా నోటికి ఎందుకు వచ్చిందయ్యా అనంటే, అయితే ఒక పెద్దన్న ముచ్చటపడి ఒక స్కూటర్ కొన్నాడోల్లా. కానీ గాషారంకున్న వాడెత్తు అదేమో తాప కోపాలి డుక్కు 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 గర్ అని అనుకుంటే రిపేర్ కత్తాంది. ఇక బండి రిపేర్ కత్తే ఎంత దమా ఖరాబ్ అవుతుందోల్లా ఎవరికన్నా. ఇక మరి అట్లా దమాకు ఖరాబ్ అయ్యి ఆ అన్న ఏం చేసిండయ్యా అంటే, నా నోటితో నేను చెప్పా, మీరే చూడాలే, చూడుండ్రి. ఎవరన్నా బండి రిపేర్ కత్తే మెకానిక్ ఓన్కి ఇస్తారు, లేకుంటే అమ్మిన షోరూమ్ ఓన్కో అప్ప చెప్తారు. కానీ ఒకడు ఉండడోలా బండి తాపకోసారి సతాయిస్తుందని దాన్ని అమ్మిన షోరూమ్ కే నిప్పు పెట్టిండు. అగు చూడు మంటలు ఎట్లెళ్తున్నాయో. అయ్యయ్యో వాడేమన్నా కళ్ళు దాయిండా లేకుంటే కంతిరోడా? బండి రిపేర్ కొత్తే ఉన్న బండ్లన్నిటిని కాలబెట్టుడేంది, షోరూమ్ కే నిప్పు పెట్టుడేంది అసలు? ఇగో గిట్లనే అనిపించింది నాకు కూడా. అయితే కర్ణాటకలో ఉండే ఒక పిల్లగాడు ఎలక్ట్రిక్ స్కూటర్ అని ముచ్చటపడిగా ఉన్నాడు. కొన్ని 20 రోజులు కూడా కాలే తాపకోసారి రిపేర్ కొచ్చుడు, నడిమిట్లనే ఆగిపోడు. షోరూమ్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు దేకుడే లేదట. బోష్ని కొనేదాకనేమో మంచిగా మర్యాద ఇచ్చి కొను అనుకుంటే ఎంబడబడ్డోళ్ళు ఇప్పుడు గిట్ల ఎత్తురేందని ఈయనకు బీపీ లేచింది. ఆ మంట ఈ మంట తీసిండు, షోరూమ్ లనే మంటలేపిండు, అగ్గిపుల్ల గీకి అంటి పెట్టిండు. అగో చూడు కొత్త స్కూటర్లు అన్ని ఎట్లా మాడి మషి అయిపోయినాయో. మొన్న కూడా గిట్లనే ఇంకో జాగల సేమ్ కంపెనీ ఇసొంటి స్కూటరే రిపేర్ల మీద రిపేర్లు వచ్చింది బండికి. షోరూమ్ వాళ్ళు పట్టించుకోలే. ఇక ఆ కస్టమరు స్కూటర్ కు శవయాత్ర చేసిండు. షోరూమ్ ముంగట్నే దానికి పిండం పెట్టి స్కూటర్ అమ్మినోళ్ళు ఇజ్జత్ తీసి కుప్పబెట్టిండు. ఈ కర్ణాటకోడు మాత్రం డైరెక్ట్ షోరూమ్ నే కాలబెట్టిండు. కానీ ఈడ చూడుది కాలబెట్టుడు కూడా చాలా పద్ధతిగా పక్క షాపులకు కొంచెం కూడా అంటుకోకుండా అంటించిండు. అసలు షోరూమ్ నే గిట్ల పోతం చేసిండంటే ఆ బండి ఎంత సతాయించిందో ఈయనను. అయినా బండి అమ్మినోళ్ళు కానకుంటే వాళ్ళ మీద ఫిర్యాదు కట్టొచ్చు, పోలీసు వాళ్ళకు కూడా చెప్పొచ్చు. మరి గవన్నీ తిరుగుడు ఎందుకు అనుకున్నాడో ఏం పడవని ఇగో ఈ పని చేసిండుల్లా.